నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం నవ్సారి, జల్గావ్, అమరావతి, చంద్రాపూర్, బీజాపూర్, సుక్మా, మల్కన్గిరి, విజయనగరం, ఇస్లాంపూర్ గుండా కొనసాగుతున్నాయి. తదుపరి 4-5 రోజులలో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, కోస్తాంధ్ర, వాయువ్య బంగాళాఖాతం, గంగా పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలు, ఉప హిమాలయ ప్రాంతం, పశ్చిమ బెంగాల్లోని మిగిలిన భాగాలు, బీహార్లోని కొన్ని ప్రాంతాలలో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. సముద్ర మట్టానికి సగటున 3.1 కిలోమీటర్లు, అలాగే 7.6 కిలోమీటర్ల మధ్య నైరుతికి ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీద ఉపరితల ఆవర్తనం ఉంది. సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్లు, 5.8 కిలోమీటర్ల మధ్య రాయలసీమ నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు గల ద్రోణి ఇప్పుడు బలహీనపడింది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, యానాంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చు. సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మంగళవారం కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురుస్తాయి. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురవవచ్చు. బలమైన ఈదురుగాలులు కూడా వీచే ఛాన్స్ ఉంది. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమలోనూ 3 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. రాయలసీమలోనూ తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయి.